హలో ఎవ్రీవన్, ఈరోజు ఆఫ్టర్ స్కూల్ ఈవినింగ్ స్నాక్ కింద ఈ క్రిస్పీ బ్రెడ్ రోల్స్ చేసి పిల్లలకి ఇస్తే చాలా ఇష్టంగా తింటారు. ఇవి 5 minutesలో రెడీ చేసుకోవచ్చు. ఇవి క్రంచీ అండ్ హెల్తీ బ్రెడ్ రోల్స్, ఎందుకంటే ఇందులో అన్ని వెజ్జీస్ మిక్స్ చేసి ప్యాన్ మీద ఫ్రై చేస్తాము. ఈ క్రిస్పీ బ్రెడ్ రోల్స్ ఎలా చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ ఒక బౌల్లోకి 1 కప్పు గ్రేటెడ్ పన్నీర్ తీసుకోవాలి. 1/4 కప్పు చాప్డ్ ఆనియన్, సన్నగా తరుక్కోవాలండి ఆనియన్ని. 1/4 కప్పు క్యారెట్, దీన్ని కూడా సన్నగా మీకు కావాలంటే తురుముకోండి. 1/4 కప్పు క్యాప్సికము, ఇవి కూడా సన్నగా చిన్న ముక్కలు చేసుకోవాలి. క్యాప్సికమ్ కూడా 1/4 కప్పు. అలాగే 1 టీస్పూన్ సాల్ట్, 1 టీస్పూన్ చిల్లీ పౌడర్, 1 టీస్పూన్ గరం మసాలా, 1 టీస్పూన్ ఆరిగానో, 1 టీస్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్. మీ దగ్గర ఆరిగానో చిల్లీ ఫ్లేక్స్ లేకపోయినా పర్వాలేదు, స్కిప్ చేసుకోవచ్చు. ఇది జస్ట్ ఊరికే ఫ్లేవర్ కోసమే తప్ప. 1 టీస్పూన్ కెచప్, 1 బ్రెడ్ స్లైస్ కూడా వేసుకుని ఇలా చిన్న ముక్కల కింద చేసుకుని బ్రెడ్ని అన్నీ కలుపుకోవాలి. బ్రెడ్ వేయటం వల్ల అందులో ఉన్న వెట్ అంతా పీల్చుకుని మనకి రోల్స్ చాలా బాగా వస్తాయి. ఇలా అన్నీ కలిపి సాఫ్ట్గా ముద్ద చేసుకోవాలి. తర్వాత ఈ ముద్దని ఇట్లాగా ఓవెల్ షేప్లో థిన్ బాల్స్ కింద చేసుకోవాలి. అన్నీ ఇలాగా థిన్ బాల్స్ చేసుకుని రెడీ చేసి పెట్టుకోవాలి. ఇలా ప్లేట్లో రెడీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బ్రెడ్ పీస్ తీసుకొని ఇలా సైడ్స్ కట్ చేసేసుకోవాలి. సైడ్స్ కట్ చేసుకున్నాక ఒక చపాతీ కర్ర తీసుకుని దీన్ని బాగా రోల్ చేసుకోవాలి. అంటే కొంచెం థిన్గా అయ్యే వరకు రోల్ చేసుకోవాలి. ఎంత కుదిరితే అంత థిన్గా చేయండి రోలింగ్. ఇలాగా రోల్ చేసేసుకుని ఫుల్గా మిడిల్లో ఈ ఓవెల్ షేప్లో చేసుకున్న స్టఫింగ్ పెట్టుకుని బ్రెడ్ని రోల్ చేసుకోవాలి. రోల్ చేసుకుని అటు ఇటు సైడ్స్ వాటర్తో వెట్ చేసుకుని ఇలా రోల్ చేసి ఇలా క్లోజ్ చేసేయండి. ఇలా బ్రెడ్ రోల్స్ అన్నీ చేసుకోవాలి. ఇలాగ బ్రెడ్ రోల్స్. ఇప్పుడు పెనంని హీట్ చేసుకుని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తే సరిపోతుంది. ఈ రోల్స్ని ఫస్ట్ లో ఫ్లేమ్ మీద 5 minutes కుక్ చేయాలి, ఎందుకంటే లోపల ఉన్న వెజ్జీస్ అన్నీ కుక్ అవ్వాలి కదా. ఆ తర్వాత హై ఫ్లేమ్ మీద తిప్పుకుంటూ ఇలా కలర్ వచ్చే వరకు తిప్పుకుంటూ 2 minutes ఉంచాలి. హై ఫ్లేమ్లో మాత్రం అటు ఇటు అన్ని వైపులా కాలేటట్టు తిప్పుకోండి. క్రిస్పీగా రెడీ అవుతాయి. ఇవిగోండి మన క్రిస్పీ బ్రెడ్ రోల్స్ రెడీ అయిపోయినాయి. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ టైం ఇలాగే క్విక్ అండ్ సింపుల్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం.